ఈ ఎండలకి జనాలు అల్లాడిపోతున్నారు. హైదరాబాద్ వంటి మహానగరంలో బయటకు వచ్చిన జనాలు వేడిని తట్టుకోలేక జ్యూసులు, కొబ్బరి నీళ్ళు తాగుతూ బతికేస్తున్నారు. అయితే పనుల మీద బయటకు వచ్చిన పేదవాళ్ళు, కూలీలకి వాళ్ళు అంతంత జ్యూసులు ఆకలిని తట్టుకోలేకపోతున్నారు. అలాంటి వారి కోసం శ్రీనివాస సేవా ట్రస్ట్ సనత్ నగర్లో ఉంది. మధ్యాహ్నం పూట ఉచిత నిత్యాన్న పెడుతుంది. ఇంటే ఒక రోజు 2 రోజులు కాదు, 3 నెలల పాటు ఇలాగ వరుసన వీళ్ళు భోజనాలు పెడతారనమాట. ఎవరైనా పేదవాళ్ళనే కాదు, మామూలు ఎవరైనా వచ్చి తింటున్నారు. రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని పిలిచి మరీ పెడుతున్నారనమాట. వీళ్ళందరూ సీనియర్ సిటిజన్స్. వాళ్ళందరూ అరే బిడ్డలు ఇలా అల్లాడిపోతున్నారు, మనం ఏమైనా చేద్దామని వాళ్ళ పాకెట్ మనీ కానీ వాళ్ళ పెన్షన్ డబ్బులు కానీ కలుపుకొని ఈ 3 నెలల పాటు ఇలా చక్కగా ఎంతమంది వస్తే అంతమందికి అన్నట్టు పెరుగన్నం, కూరన్నం, ఒక స్వీటు పెట్టి కలిపి ఇలా భోజనం పెట్టడం నిజంగా చాలా గొప్పతనం. మానవత్వం అంటే ఇదే. మనుషుల్లో కనిపించే ఇటువంటి మానవత్వానికి మనం జైజేలు పలకాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎవరి కోసమో ఇతరుల కోసం ఆలోచన చేసేవాడే నిజమైన మనిషి. ఇలాంటి వాళ్ళు మీకు కనిపిస్తే చెప్పండి.